హలో వెల్కమ్ టు ఐఏసీ. సో రైల్వే గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కి మన ఐఏసీ ఒక బిగ్ అనౌన్స్మెంట్ అని చెప్పేసి అనౌన్స్ చేసింది కదా. ఆ గ్రూప్ డి కి సంబంధించి ఏంటి అనౌన్స్మెంట్ అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా ఇందులో మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కి సంబంధించి మనకి రివిజన్ సిరీస్ 2.0 అనే దాన్ని ఐఏసీ లాంచ్ అయిపోతుంది. సో ఈ రివిజన్ సిరీస్ 2.0 అనేది మనకి ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, సో దీనికి సంబంధించిన ప్లాట్ఫామ్ ఏంటి అండ్ దీని ప్యాటర్న్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది, ఇందులో మేము ఏం ఇంక్లూడ్ చేయబోతున్నాం అనేది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ 360 డిగ్రీస్ అన్నాం కదా, మీరు ఇప్పటి వరకు గ్రూప్ డి కి సంబంధించి సిలబస్ కంప్లీట్ చేసుకుని ఉంటారు. సిలబస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ సబ్జెక్ట్స్, కొంతమందికి ఆప్టిట్యూడ్ కవర్ అయితే, కొంతమందికి జిఎస్ కవర్ అవుతుంది, కొంతమందికి జిఎస్ కవర్ అయితే, కొంతమంది సైన్స్ మేబీ రివిజన్ చేసి ఉండరు. ఓవరాల్ గా కంప్లీట్ గా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని మీరు కవర్ చేసుకునేలాగా ఓవరాల్ గా ఈ రివిజన్ సిరీస్ అనే దాన్ని డిజైన్ చేయడం జరిగింది. 2.0 ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేస్తున్నాం. ఈ సిరీస్ అనేది ఎలా ఉంటుందంటే బైలింగ్వల్, మీరు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నా లేదా ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నా, మనకి బోత్ మీడియంస్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సిరీస్ అనే దాన్ని మీరు తీసుకోవచ్చు అండ్ ఆ సిరీస్ అనే దాన్ని మీరు రాసుకోవచ్చు కూడా. అండ్ నెక్స్ట్ వన్ ఒకసారి ఇక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ ఈ రివిజన్ సిరీస్ అనేది మనకి ఆఫ్లైన్ లో ఉంటుందా ఆన్లైన్ లో ఉంటుందా అని చెప్పి చాలా మందికి డౌట్. ఇది కేవలం ఆన్లైన్ లో మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో, ఇప్పుడు మనకి రైల్వేకి సంబంధించి క్వశ్చన్స్ అన్ని కూడా అప్డేటెడ్ మనకి ఫ్రేమింగ్ లో వస్తున్నాయి కదా. అండ్ క్వశ్చన్స్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, అడిగే విధానం కావచ్చు, మనకి ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా అదే టాపిక్ వైజ్ వెయిటేజ్ తోటి కావచ్చు, అదే కాన్సన్ట్రేషన్ అంటే ఏ టాపిక్స్ మనకి బాగా అవసరం అవుతాయి, ఏ సబ్జెక్ట్ లో ఎక్కువగా ఏ టాపిక్స్ ని స్ట్రెస్ చేస్తున్నారు, అదే విధంగా మనకి పేపర్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రూప్ డి స్టాండర్డ్ ఎలా అయితే ఉంటుందో, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కదా, టాపిక్ చదివినప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయా రావా, ఈ క్వశ్చన్స్ ఇలానే వస్తాయా, ఇలాగే ఫ్రేమ్ చేసుకుని చదువుకోవాలా, మేము చదివింది ఇదే అయితే ఈ టాపిక్ నుంచి డిఫరెంట్ గా క్వశ్చన్స్ వచ్చాయి, ఇలా రకరకాలుగా మన మైండ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతా ఉంటుంది. అలా కాకుండా మనం ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అయిపోయాం అనుకోండి, ఒకసారి అటెంప్ట్ చేస్తే అటెంప్ట్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది మనం అనుకున్నవి అక్కడ ప్రొజెక్ట్ చేయగలుగుతున్నామా లేదా. అందుకని అండ్ ఎగ్జాక్ట్ గా అదే స్టాండర్డ్ ని మెయింటైన్ చేస్తా మనకి ఈ సిరీస్ అనేది ఉండబోతుంది. టోటల్ గా చూసుకున్నట్టయితే మనం లాంచ్ చేసే ఏదైతే రివిజన్ సిరీస్ 2.0 ఉందో ఇందులో 60 డేస్ కి సంబంధించి రివిజన్ సిరీస్ అనేది ఉంటుంది. ఈ 60 డేస్ కూడా అండ్ డైలీ ఒక్కొక్క రోజు కూడా మీకు 4 టెస్ట్లు ఉంటాయి. అంటే టోటల్ గా 60 డేస్ ఒక్కొక్క రోజు 4 టెస్ట్లు అంటే మీకు 240 టెస్ట్లు అనేవి కవర్ అవుతాయి. ఒక్కొక్క టెస్ట్ లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 240 into 20 and 4800 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. కేవలం మీరు జస్ట్ టెస్ట్ అటెంప్ట్ చేసేసి అది ఆన్సర్ కరెక్టా లేదా అనేది చూసుకునే దానికన్నా దాంతో పాటుగా వీడియో సొల్యూషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి సంబంధించి వీడియో సొల్యూషన్స్ ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు లేటెస్ట్ రైల్వే ఎగ్జామ్స్ జరుగుంటాయి, అంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామ్స్ కావచ్చు అండ్ రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాటర్న్ లో వచ్చిన క్వశ్చన్స్ ని కూడా ఈ సిరీస్ లో మనకి ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. నేను చెప్పాను కదా, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ఈ సిరీస్ లో మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే వీడియో సొల్యూషన్స్ కొన్ని క్వశ్చన్స్ కే ఉంటాయా, లేదు. మీరు ఒక టెస్ట్ రాశారనుకోండి, ఆ టెస్ట్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, అందులో జిఎస్ ఉన్నా జిఏ ఉన్నా, ఎందుకంటే జిఎస్ లో ప్రతి ఆప్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి కూడా మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. చాలా మందికి టైం వేస్ట్ అవ్వదు. మనం జిఎస్ లేదా జిఏకి సంబంధించి ఏదైనా సెర్చ్ చేస్తున్నాం అనుకోండి మొబైల్లో, అట్లా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, మన టైం ఒకటి అనుకుంటే ఇంకొక దానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ప్రాబ్లం లేకుండా మీరు టెస్ట్ రాసేసిన వెంటనే దాని రిలేటబుల్ కంటెంట్ ఏదైతే ఉందో అది మొత్తం కవర్ చేసుకునేలాగా మీకు ఇక్కడ ఇందులో ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చెప్పాను కదా, మేము మెన్షన్ చేసిన ఏదైతే 240 టెస్ట్లు ఉన్నాయో వీటికి సంబంధించి ఒక్కొక్క దాంట్లో 20 క్వశ్చన్స్ ఉన్నాయో ఈ 4800 క్వశ్చన్స్ కి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి 240 టెస్ట్లు ఉన్నాయి కదా, దీని వ్యాలిడిటీ 6 months తో కావాలి అనుకుంటే మామూలుగా మీకు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయాలి అండ్ 240 టెస్ట్లు, దానికి క్వశ్చన్ ఫ్రేమింగ్, వీడియో సొల్యూషన్స్ ఇదంతా ఉంటుంది. యాక్చువల్గా ఇదంతా చూసుకుంటే దాని ప్రైస్ 6000 ఆ ఫీజు అనేది.
కాకపోతే ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ 6,000 ఫీజు ఏదైతే ఉందో దాన్ని 1,499కి ఉండడం జరిగిందనమాట. 75% ఆఫ్ ఆఫర్లో ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ మీరు 6 monthsలో వ్యాలిడిటీకి సంబంధించి తీసుకోవాలి అనుకుంటే, ఒకవేళ కాదు అనుకుంటే కనుక అండ్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ ఆల్సో, నేను అది కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఈ 60 daysకి సంబంధించి ఎలా కవర్ అవుతుంది. 240 టెస్ట్లు అని చెప్పేసి అన్నాను కదా. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, మ్యాథ్స్ కి సంబంధించి టోటల్ గా 60 టెస్ట్లు ఉంటాయి టోటల్ గా. సో నెక్స్ట్ రీజనింగ్ కి 60, జిఎస్ కి 70, జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి 50, అంటే ఓవరాల్ గా 240 టెస్ట్లు. ఒక్కొక్క దాంట్లో 20 క్వశ్చన్స్ కాబట్టి ఓవరాల్ గా 4,800 క్వశ్చన్స్. అందులో జిఏ క్వశ్చన్స్ 1000 ఉన్నాయి, అలాగే జిఎస్ క్వశ్చన్స్ 1400 ఉన్నాయి, అలాగే రీజనింగ్ క్వశ్చన్స్ 1200 ఉన్నాయి, మ్యాథ్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 1200 ఉన్నాయి. సో ఇది చాలా మంది అనుకుంటారు కదా ఓవరాల్ గా 240 దాంట్లో ఏ సబ్జెక్ట్కి ఎంత ఉంది అని చెప్పి. ప్రతి సబ్జెక్ట్కి కూడా ఇప్పుడున్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విధంగానే ఆ వెయిటేజ్ ఇచ్చుకుంటా ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో సో దాన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ జనరల్ సైన్స్ వచ్చేటప్పటికి స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే జనరల్ సైన్స్ మీకు ఓవరాల్గా ఎన్నని చెప్పేసి అన్నాం, 70 క్వశ్చన్స్ అని చెప్పేసి అన్నాం కదా. సో 70 టెస్ట్లు అని చెప్పేసి అన్నాం కదా. ఆ 70 టెస్ట్లో సో మీకు బయాలజీకి సంబంధించి 35 ఉన్నాయి, అలాగే ఫిజిక్స్కి సంబంధించి 18 ఉన్నాయి, అలాగే కెమిస్ట్రీకి సంబంధించి 17 ఉన్నాయి. ఓవరాల్గా సైన్స్ కి సంబంధించి 70 టెస్ట్లు అయితే సైన్స్ లో మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి కాబట్టి అవి నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశాం. అండ్ ద నెక్స్ట్ వన్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ ఓవరాల్ గా 50 రివిజన్ టెస్ట్లు అని చెప్పేసి మెన్షన్ చేశాం కదా. జనరల్ అవేర్నెస్ లో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఇలాంటివన్నీ ఉంటాయి, పాలిటీ కూడా. సో ఇందులో చూసుకున్నట్టయితే హిస్టరీకి 12 టెస్ట్లు ఉన్నాయి, అలాగే కరెంట్ అఫైర్స్ కి 10 టెస్ట్లు ఉన్నాయి, పాలిటీకి 9 ఉన్నాయి, అలాగే జాగ్రఫీకి 9 ఉన్నాయి, అండ్ ఎకానమీకి 6 ఉన్నాయి, జనరల్ నాలెడ్జ్ కి 4 ఉన్నాయి. సో టోటల్ గా ఇవి 50 వరకు ఉంటాయి అన్నమాట. సో ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ కి కూడా దాంట్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది, క్లియర్ కట్ గా ఉంది. సో మనకి ఈచ్ టాపిక్, ఈచ్ సబ్జెక్ట్, సో సిలబస్ లో ఉన్న ప్రతి పాయింట్ ని కూడా కవర్ చేసేలాగా సో ఈ క్వశ్చన్స్ అనేవి మనకి ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. ఈ క్వశ్చన్స్ ని అట్లా మనకి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎవరైనా సరే ఈ కోర్స్ ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ సిరీస్ ని ఫస్ట్ మీరు ఐఏసీ ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్ ఉంటుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దాని తర్వాత దాంట్లో మీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి. సో వన్స్ లోపలికి అంటే మనకి యాప్ ని ఓపెన్ చేసిన తర్వాత సో యాప్ లోపల మీకు రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంటుంది. వన్స్ లాగిన్ అయిన తర్వాత రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక కేటగిరీ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే సో అక్కడ మీకు ఈ కోర్స్ కి సంబంధించి బై నౌ అని చెప్పేసి ఉంటుంది. మీకు 6 months వ్యాలిడిటీ కావాలనుకుంటే సో నేను ఇందాక చూపించాను కదా ఆ కోర్స్ కి సంబంధించి సో మీరు దాన్ని పర్చేస్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒకసారి చూడండి, రైల్వే గ్రూప్ డి కి సంబంధించి 360 degrees రివిజన్ అని చెప్పేసి అన్నాం కదా. సో ఈ టెస్ట్ సిరీస్ 2.0 కి సంబంధించి అంటే ఏంటి అంటే ఇప్పుడు చెప్తున్నాను. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే పేపర్ టఫ్ గా ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్ ఈ సబ్జెక్ట్ కే వస్తున్నాయి, కొన్ని క్వశ్చన్స్ ఇంకా డెప్త్ గా వస్తున్నాయి. ఈ కన్ఫ్యూజన్ ఏది లేకుండా మీకు సిలబస్ లో ఏం మెన్షన్ చేశారో, ఇప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయో రెండింటి కాంబినేషన్ తోటి సో ఈ సిరీస్ అనేది నడుస్తుంది, అక్కడే ఇది మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా 60 days లో, అది చాలా చాలా మనకి టార్గెటబుల్ టైం పీరియడ్ అండ్ 60 days లో మనకి నార్మల్ గా చూసుకున్నట్టయితే 2-3 సబ్జెక్ట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కవర్ చేయగలం. అలా కాకుండా ఇక్కడ మీకు ఆప్టిట్యూడ్ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, ఇలా అన్ని సబ్జెక్ట్స్ ని కవర్ చేసేలాగా మీకు ఈ రివిజన్ టెస్ట్ ఏదైతే ఉందో అది ఉండడం జరుగుతుంది. సో అది చూసుకోవచ్చు. అండ్ దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి, అంటే ఇది మనకి కరెక్టా కాదా, ఇలా ఉంటుందా అలా ఉంటుందా అనే బదులుగా సో మీకు సిలబస్ అయ్యిందా, సో సిలబస్ అయితే మీరు ప్రిపేర్ అవ్వగలుగుతున్నారా, మీరు ఎంత వరకు ఉన్నారు, సో మీరు అనుకున్నది ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఈ స్ట్రాటజీ అనేది సో బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డైలీ అండ్ 4 టెస్ట్లు ఉంటాయని చెప్పాం కదా. టోటల్ గా 60 days 240 టెస్ట్లు అండ్ ఒక్కొక్క టెస్ట్ లో 20 క్వశ్చన్స్ అని చెప్పాం కదా. మరి డైలీ 4 టెస్ట్లు అంటే ఏముంటాయి, ఒకటి మ్యాథ్స్ ఉంటుంది, ఒకటి రీజనింగ్ ఉంటుంది, ఒకటి జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ లో ఫిజిక్స్ ఉండొచ్చు, బయాలజీ ఉండొచ్చు, ఇట్లా. అలాగే జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా 4 టెస్ట్లు అనేవి ఉండడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇక్కడ మీకు చూడండి ఇంకొక విషయం ఏంటంటే ఈ 60 days కి సంబంధించి అండ్ ముందుగానే మేము ప్రీ ప్లాన్ గా ఆ షెడ్యూల్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఫ్రైడే రోజున అంటే 27th రోజున టెస్ట్ నెంబర్ 1, టెస్ట్ నెంబర్ 2, టెస్ట్ నెంబర్ 3, టెస్ట్ నెంబర్ 4 ఏం జరుగుతాయి. సో ముందరగానే మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి ఆ టాపిక్స్, మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరు ప్రిపేర్ అయిన దాని మీద రాయగలుగుతున్నారా. ఒకవేళ తప్పులు కనుక చేశారంటే, మిస్టేక్స్ చేశారంటే వీడియో సొల్యూషన్స్ ఉన్నాయి కదా, సో వీడియో సొల్యూషన్స్ ద్వారా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ
శాంపిల్కి చూపించాము. ఫ్రైడే రోజున, సాటర్డే రోజున, అలా 60 డేస్కి సంబంధించిన షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ని మీకు ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే, నేను ఇప్పటి వరకు క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 9703345646 అని చెప్పేసి ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీకు క్వైరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, దీని మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు అడిగి తెలుసుకోవచ్చు. సో మా వాళ్ళు మీకు ఆన్సర్ చేస్తారు. అండ్ ఇది దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో రైల్వే గ్రూప్ డి ఆస్పిరెంట్స్కి ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేసింది ఇది. అండ్ మీరు జాబ్ కొట్టే వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో కూడా ఆల్రెడీ మేము చెప్పాం, రైల్వే లక్ష్యాకి సంబంధించి 2.0 సిరీస్ అనేది రోజు డైలీ ఈవినింగ్ 7 to 8 మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ తోటి డిఫరెంట్ ఫ్యాకల్టీ తీసుకుంటా ఉన్నారు. ఒక పక్కన రైల్వేకి సంబంధించి మ్యారథాన్ సెషన్స్ అనేవి మనకి స్టార్ట్ కాబోతున్నాయి. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రోగ్రామ్ ని, అండ్ గ్రూప్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా చాలా మంది స్టూడెంట్స్ మంచి హోప్ తో ఉంటారు కాబట్టి ఒక్క రివిజన్ కాకుండా మీ అంతటి మీరు ఒక్కళ్ళు కూర్చుని ఆ క్వశ్చన్ పేపర్ ని పెట్టినప్పుడు కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలగాల. సో ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తోటి ఐఏసీ ఎప్పటికప్పుడు సో మీ లక్ష్యాన్ని మీరు చేరుకునే వరకు కూడా మీకు తోడుగా ఉంటుంది. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.